ప్రభువులారా, ఇదిగో ఇటు చూడండి. ఈ సంపంగి ప్రదక్షిణం ఆవరణలోనే పడిపోటును ఆనుకొని తూర్పు దిక్కున ఉన్న ఈ అరను పూల అర అని, పుష్పమండపం అని అంటారు. ఈ పుష్పమండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర మూర్తులకు సరిపడేటట్లుగా అలంకరించేందుకు గాను ప్రతినిత్యం సుగంధ పరిమళాలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో మనోజ్ఞంగా వివిధ కొలతలతో పూలమాలలు కూర్చబడుతూ ఉంటాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 3:30 సాయంత్రం 7 జరిగే శ్రీ స్వామివారి తోమాల సేవ, పుష్పాల అలంకరణ సేవకుగాను ఈ అరలో పుష్పమాలికలు సిద్ధం చేయబడతాయి. అంత మాత్రమే కాదు, నిత్యము జరిగే శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలకు, ఊరేగింపులకు, ఉత్సవాలకు కూడా ఈ పూల అరలోనే పూలదండలు సమకూర్చబడతాయి. ఇలా తిరుమల శ్రీనివాసునికి ఇంకా వివిధ మూర్తులకు నిత్యం అవసరమయ్యే పూలమాలల్ని సమకూర్చే ఈ పూల అరను యమునోత్తర లేదా యామునోత్తరై అని కూడా అంటారు. యమునోత్తర అనగా యమునా తీరం, శ్రీ స్వామి పుష్కరిణి యమునా నది. ఆ తీరంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణుడు. కనుకనే ఈ యమునోత్తరలో శంఖు చక్రధారి అయి వేణుగాన లోలుడైన శ్రీకృష్ణుని శిలా విగ్రహం రుక్మిణి సత్యభామ సమేతంగా దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠింపబడింది. సుమారు 1 అడుగు ఎత్తు ఉన్న ఈ విగ్రహ సౌందర్యం తనివి తీరా చూసి ఆనందించండి. అదిగో ఆ శ్రీకృష్ణుణ్ణే ఇప్పటి శ్రీనివాసుడిని అన్నట్టుగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్ల పండుగ నాడు శ్రీ వెంకటేశ్వరుడు ఈ అరలోనికి వేంచేసి పూజ నివేదనలు అందుకుంటున్నాడు. శ్రీ స్వామివారి వెంట మరొక పల్లకిపై శ్రీకృష్ణుడు కూడా ఈ యమునోత్తర మండపానికి వేంచేసి పూజలు అందుకుంటాడు. ఇంత మాత్రమే కాక ఈ పూలారకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. దాన్ని కూడా విని తనివి చెంది ధరించండి. మరి పూర్వం 11వ శతాబ్దంలో ఒకానొక నాడు శ్రీరంగ క్షేత్రంలో శ్రీమద్ భగవద్ రామానుజుల వారు తమ శిష్యులకు తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని గురించి చెప్తూ, వెంకటాచలంలో వెలసి ఉన్న శ్రీనివాస ప్రభువు పుష్పాలంకార ప్రియుడని, అందువల్లే ఆ పర్వత శ్రేణులన్నీ అనాదిగా పుష్పవనాలతో వెలుగొందుతున్నాయని, కనుకనే తిరుమల క్షేత్రం పుష్పమండపం అని ప్రసిద్ధి పొందిందని వివరించారు. అంతేకాక పన్నిద్దరాళ్వారులలో సుప్రసిద్ధులై పరాంకుశ దివ్యసూరులని పేరు పొందిన నమ్మాళ్వారులు కూడా తిరుమల శ్రీనివాస ప్రభువు పుష్పాలంకార ప్రియుడని, అందువల్ల ఆ స్వామి వారికి పుష్పకైంకర్యం చేయడం అత్యంత ప్రియమైన పవిత్రమైన కార్యమని తిరువాయిమొళి అని తమ గ్రంథంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా శ్రీ రామానుజాచార్యులు వివరిస్తూ, తిరుమల క్షేత్రంలో అప్పటికి సరిగా జరగని లేదా ఆగిపోయిన పుష్ప కైంకర్య సేవను పునరుద్ధరించడానికి గాను శిష్యులను ప్రేరేపించారు. పిదప రామానుజుల ఆనతి మేరకు వారి శిష్యులైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పకైంకర్యం చేస్తూ ఉండేవారు. అయితే అంతకుముందే చాలా కాలం క్రిందట రామానుజుల వారి పరమగురువైన యామునాచార్యుల వారు కూడా కొంతకాలం తిరుమల క్షేత్రంలో ఉంటూ శ్రీ స్వామివారికి పుష్ప సమర్పణను చేశారని పెద్దల వలన విని అనంతాళ్వారులు ప్రస్తుతం తాను చేస్తున్న పుష్ప కైంకర్యానికి కూడా యామునాత్తురై అని వారి పేరు మీదుగానే ఏర్పాటు చేసి కొనసాగించినట్లుగా శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో అనంతాళ్వారులే స్పష్టం చేసి ఉన్నారు. నేటికి శ్రీనివాసునికి యామునాత్తురై పేరిటనే తిరుమలలో పుష్పకైంకర్యం కొనసాగుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్పాలంకార ప్రియుడు, తిరుమల క్షేత్రం పుష్పమండపం అన్న ప్రశస్తికి ఈ పూల అర ప్రధాన తార్కాణంగా మనకు కనిపిస్తూ ఉంది. పుష్పమండపం అని పేరొందిన తిరుమల క్షేత్రంలో భక్తులు ఎవరు పూలు ధరించరాదు, ధరించకూడదు కూడా. ఇక్కడ ఇతరులు పూలు ధరించడం నిషేధం. కుసుమాలన్నీ కొండల రాయిని పూజ కొరకే, అది క్షేత్ర సంప్రదాయం కూడా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యము జరిగే పుష్పకైంకర్యంలో ప్రాచీన కాలం నుంచి పేరిందేవి తోట, అనంతాళ్వారు తోట,
తాళ్లపాక వారి తోట, తరిగొండ వేంగమాంబ తోట, సురపురం వారి తోట, రాంబగీచ ఉన్నగు అనేకమైన పుష్పవనాలు తిరుమల పర్వత శ్రేణుల్లో నెలకొని పాలు పంచుకున్నాయి. అందుకే శ్రీనివాసుని పరమ భక్తురాలైన తరిగొండ వేంగమాంబ పుష్పజాతుల విష్ణు పూజింపగల కొండ అని తిరుమల కొండ ప్రశస్తిని పేర్కొన్నది. పైన పేర్కొన్న తోటల స్థలాలన్నీ నేడు నామమాత్రాలే మిగిలిన్నాయి. అయినా ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వరుని పుష్ప కైంకర్యాన్ని యామనాథురై పేరిటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి పుష్పోద్యానవన శాఖ నిర్వహిస్తోంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఈ పూలార ఇటీవల కాలంలో లడ్డు, వడ వగైరా ప్రసాదాలను నిల్వ ఉంచే గదిగా ఉపయోగింపబడుతూ ఉంది. ప్రస్తుతం విమాన ప్రదక్షిణంలో శ్రీ యోగ నరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉత్తరం దిక్కున ఉన్న భాగాన్ని పుష్ప అరగా ఉపయోగించడం జరుగుతున్నది. ఈ పుష్ప అర నుండి ఒక నిర్ణీత పద్ధతి ప్రకారం పూలమాలలు కూర్చబడి శ్రీ స్వామివారి అలంకరణకు పంపబడతాయి. శ్రీ స్వామివారి మూలమూర్తికి నిత్యం జరిగే పుష్పాలంకరణలో ఎట్టి మార్పులు చేర్పులు ఉండవు. కాకపోతే ఋతువులను అనుసరించి వచ్చే పూలు మారవచ్చు తప్ప అలంకరణలో ఏ మార్పులు జరగవు. శ్రీ స్వామివారికి ఉదయం సాయంత్రం ఇలా 2 మార్లు జరిగే తోమాల సేవలో పుష్పాలంకరణ జరుగుతుంది. ఈ పూలార నుండి పంపబడుతూ శ్రీ వెంకటేశ్వరునికి అలంకరింపబడే పూలమాలల్ని గురించి కూడా సంక్షిప్తంగా తెలుసుకుందాం. శ్రీ స్వామివారి మూలమూర్తికి అలంకరించే స్థానాలను బట్టి కూడా పూలమాలలకు స్థిరమైన కొన్ని పేర్లు ఉండడం మనం గమనించవచ్చు. శ్రీవారి మూలమూర్తిని నిత్యం అలంకరించే దండలు: శిఖామణి, కిరీటం మీద నుంచి 2 భుజాల మీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరల దండ. శాలిగ్రామమాల, శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న శాలిగ్రామ మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూలలు. కంఠసరి, మెడలో 2 పోర్వలుగా 2 భుజాల మీదకి అలంకరింపబడే దండ, ఒక్కొక్కటి 3.5 మూరలు. దండ ఒకటి 3.5 మూరలు. వక్షస్థల లక్ష్మి, శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు, ఒక్కొక్కటి 1.5 మూర. శంఖుచక్రాలకు 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర. కఠారిసరం, శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలరించే దండ ఒకటి, 2 మూరలు. తావళములు 2 మోచేతుల క్రింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు, 3 మూరలు, 3.5 మూరలు, 4 మూరలు. తిరువడి దండలు, శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. ఇవి కాక శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులకు కూడా ఈ క్రింది విధంగా పూలమాలలు సిద్ధం చేయబడి సమకూర్చబడతాయి. భోగ శ్రీనివాసమూర్తికి 1 దండ, కొలువు శ్రీనివాసమూర్తికి 1 దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి 3 దండలు, శ్రీదేవి భూదేవి సంహిత ఉగ్ర శ్రీనివాసమూర్తికి 3 దండలు, శ్రీ సీతారామ లక్ష్మణులకు 3 దండలు, శ్రీ రుక్మిణి శ్రీకృష్ణులకు 2 దండలు, చక్రతాళ్వారుకు సుదర్శనునికి 1 దండ, అనంత గరుడ విశ్వక్సేనులకు 3 దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు 3 దండలు, ఇతర విగ్రహమూర్తులకు నిత్యం అలంకరించే పూలదండలు, బంగారు వాకిలి ద్వారపాలకులు 2 దండలు, గరుడాళ్వార్ 1 దండ, వరదరాజస్వామి 1 దండ, వకుళమాలిక 1 దండ, భగవద్ రామానుజులు మూలమూర్తి ఉత్సవమూర్తి 2 దండలు, యోగ నరసింహస్వామి 1 దండ, విశ్వక్సేనుల వారికి 1 దండ, పోటు తాయారు 1 దండ, వేడి ఆంజనేయ స్వామికి 1 దండ, శ్రీ వరాహస్వామి ఆలయానికి 3 దండలు, కోనేటిగట్టు ఆంజనేయ స్వామికి 1 దండ ప్రతి ఆదివారం మాత్రమే.
ఇంత మాత్రమే కాక శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా పూల అరలో కూర్చోబడతాయి. శ్రీ స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మల్లెలు, మొల్లెలు, మొగిలి, కమలం, కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చిపసుపు చెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిల్వం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలు వెదజల్లే ఎన్నో పుష్పజాతులను, పత్రాలను స్వామివారి పుష్ప కైంకర్యంలో వినియోగిస్తారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల శ్రీ స్వామివారికి జరిగే తోమాల సేవ, పుష్ప కైంకర్యంకి గాను ఈ పుష్ప అర నుండి సిద్ధం చేయబడిన పూల మాలలను జియంగార్లు తలపై పెట్టుకొని భాజా భజంత్రీలతో, ఛత్ర చామర మర్యాదలతో, వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది. ఇంకా మరిన్ని విశేషాలు శ్రీవారి తోమాల సేవ పుష్ప కైంకర్యం సమయంలో తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి విశిష్టతను కలిగి ఉండి ఎందరో పరమ భక్తుల్ని స్మరింపజేస్తూ నిత్యము శ్రీవారి పుష్ప కైంకర్యంలో పాలు పంచుకుంటూ ఉన్న ఈ పుష్ప మండపాన్ని, పూలారను మనసారా కీర్తిస్తూ పుష్పమండపాధిపతి అయిన తిరుమల గోవిందుని నోరారా పిలుస్తూ భక్తి కుసుమాలతో అర్చిద్దాం. గోవింద 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 గోవింద.